ప్రభుత్వ అసైన్డ్ సీలింగ్ భూములను ఇష్టం వచ్చినట్లు మింగేస్తున్న కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ప్రైవేటు భూములపై కండేశారు. ఖాళీ జాగా కనిపిస్తే చాలు నకిలీ డాక్యుమెంట్లతో పాగా వేస్తున్నారు. మంత్రులు వారి పేషీలు వెనుక ఉండి నడిపిస్తుండటంతో అధికారులు సైతం కబ్జా రాయిళ్లకు అండగా నిలుస్తున్నారు. మేడ్చల్ జిల్లా కీసర మండలం రాంపల్లి గ్రామంలో ఓ మహిళా ఎన్ఆర్ఐ 2 ఎకరాల భూమి పరిస్థితి ఇదే. ఓ మంత్రి స్వయంగా అధికారులకు ఫోన్ చేసి కబ్జా రాయిళ్లకు సహకరించాలని ఆదేశించడంతో బాధితురాలు దిక్కుతోచని పరిస్థితుల్లో సొంత భూమిని కాపాడుకునేందుకు తిప్పలు పడుతున్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసర మండలం రాంపల్లి గ్రామ పరిధిలో సర్వే నెంబర్ 385లో ఎకరం భూమిని 1999లో జమ్మల నగేష్ అనే వ్యక్తి రజితారెడ్డి, రేఖారెడ్డి కుటుంబానికి విక్రయించారు. రెవెన్యూ రికార్డుల్లో వీరిద్దరితో పాటు వారి కుటుంబానికి చెందిన మరో 2 పేర్ల మీద ఆ భూమి కొనసాగుతుంది. 2016లో నిబంధనల ప్రకారం నాలా మార్పు చేసుకున్నారు. 2019లో సర్వే చేయించుకొని హద్దులను గుర్తించిన తర్వాత చుట్టూ ఫెన్సింగ్ వేసుకున్నారు. అంటే 28 సంవత్సరాల నుంచి ఆ భూమి వారి ఆధీనంలోనే ఉంది. 6 ఏండ్ల కిందట కొందరు వ్యక్తులు గేటు మీద ఉన్న యజమానుల పేర్లు తొలగించి సుబ్బారెడ్డి అని పేరు రాశారు. తాను జమ్మల నగేష్ నుంచి ఎకరం భూమిని కొనుగోలు చేసినట్లు సుబ్బారెడ్డి డాక్యుమెంట్ సృష్టించాడు. అప్పటి నుంచి భూమిని ఆధీనంలోకి తీసుకునేందుకు ప్రయత్నించినా ఎప్పటికప్పుడు రేఖారెడ్డి కుటుంబం నిలవరిస్తూ వచ్చింది. దీంతో చాలా కాలం పాటు ఆ భూమి వైపు కన్నెత్తి చూడని సుబ్బారెడ్డి ఇటీవల కాలంలో తిరిగి తన ఆధీనంలోకి తీసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ నేతలను ఆశ్రయించడంతో ఎంపీ సహా కాంగ్రెస్ యువనేత ఒకరు ఆ బాధ్యతను భుజాన వేసుకున్నారు. ఓ మంత్రి పేషీని అడ్డాగా చేసుకుని చక్రం తిప్పారు. చివరకు సదరు మంత్రితో తహసీల్దార్కు ఫోన్ చేయించి సహకరించాలని సూచించినట్టు తెలిసిందే. పోలీసులకు కూడా ఇదే రీతిన ఫోన్లు వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. అసలే అధికార పార్టీ నేతల అండా, పైగా మంత్రి నుంచి ఫోన్ కాల్స్. ఇంకేముంది, సుబ్బారెడ్డి 3 రోజుల క్రితం 50 మందిని తీసుకెళ్లి రేఖారెడ్డి కుటుంబానికి చెందిన భూమి మీదకు వచ్చి ప్రహరీని తొలగించి చెట్లను ధ్వంసం చేసి బీభత్సం సృష్టించాడు. మొత్తం ధ్వంసం చేసి పడేసేరు. అంటే ఏ అధికారంతో ధ్వంసం చేసేరు? దీని వెనకాల ఎవరున్నారు? అసలు వారి ధైర్యమా? అసలు ఏంటిది? అంతమంది గ్యాంగ్ తోటి రావడం ఏంటి? అసలు మేము గవర్నమెంట్ని ప్రశ్నించేది ఏంటంటే, మాకు ఇచ్చిండ్రు, వాళ్ళకి ఇచ్చిండ్రు, అసలు బౌండరీస్ ఏంటి? హద్దురాళ్ళు ఉంటాయి కదా, టీపెన్లు ఉంటాయి. మేము ఎవరిని నమ్మాలి? ఎలా నమ్మాలి? మమ్మల్ని భయభ్రాంతులు చేసి ఆడపిల్లలను చూడకుండా కూడా మమ్మల్ని పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టుడేంటి? మాకు కోర్టులో కేసు వేసిండ్రు, దట్స్ ఇట్. కోర్టు చూసుకోవాలి. కోర్టు నుంచి నిర్ధారణ ఏ తప్పు అయినా కూడా మేము జ్యుడిషియరీకి తప్పకుండా లొంగుబాటు చేస్తామండి. మేము లొంగిపోతాము. ఎందుకంటే జ్యుడిషియరీ దిస్ ఈస్ నాట్ యువర్స్, ఇది అని కోర్టు నిర్ధారణ చేయాలండి. రీసెంట్గా 3 days బ్యాక్ సుబ్బారెడ్డి అనే వ్యక్తి మా దాని మీదకి దారుణంగా వచ్చి మొత్తం డిస్ట్రక్ట్ చేసి జేసీబీ తోటి మొత్తం ఉన్న గేటు, సీసీటీవీ కెమెరాస్ మొత్తం ధ్వంసం చేసి, వాల్స్ అన్ని ధ్వంసం చేసి. రికార్డుల పరంగా అది రేఖారెడ్డి భూమి అయినప్పటికీ రెవెన్యూ అధికారులు సుబ్బారెడ్డికి కూడా సర్వే రిపోర్టు ఇవ్వడం ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. తమ భూమి మీదకు అక్రమంగా వచ్చి ప్రహరీ కూల్చారని బాధితులు ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు విచారణ పేరిట తొలుత కేసు చేయకుండా తొక్కిపెట్టినట్టు తెలుస్తోంది. చివరకు ఓ మంత్రి ఈ కబ్జా తతంగంలో కబ్జాదారులకు సహకారం అందిస్తున్నట్లు ప్రచారం జరిగింది. ఆదివారం రాత్రి వరకు విచారణ చేస్తున్నామంటూ దాటవేసిన పోలీసులు పొద్దుపోయిన తర్వాత కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. సుబ్బారెడ్డి నకిలీ డాక్యుమెంట్ సృష్టించడంలో కొందరు రెవెన్యూ అధికారుల సహకారం కూడా ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 50 కోట్ల విలువైన తన భూమికి నకిలీ పత్రాలు సృష్టించి కొందరు కబ్జాకు ప్రయత్నిస్తున్నట్లు భూమి యజమానులు రజితారెడ్డి, రేఖారెడ్డి ఆరోపించారు. రాంపల్లి గ్రామ పరిధిలో సర్వే నెంబర్ 385లో 1999లో తమ కుటుంబ పెద్దలు ఎకరం కొనుగోలు చేశారని, అప్పటి నుంచి 26 ఏండ్లుగా వ్యవసాయం చేసుకుంటున్నామని తెలిపారు. 2016లో నాలా మార్పు చేయించి సర్వే చేయించామని, 2019లో సర్వే చేయించి హద్దులు గుర్తించి ప్రహరీ నిర్మించినట్లు చెప్పారు. అదే ఏడాది గుర్తు తెలియని వ్యక్తులు తమ పేర్లు తొలగించి సుబ్బారెడ్డి అని రాసి సర్వే నెంబర్ 386 అని రాసుకున్నారని తెలిపారు. 2023లో పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. 2025 ఆగస్టు 16న
సుబ్బారెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించారని, అక్కడ కేసు నడుస్తుండగానే తమపై కీసర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని తెలిపారు. 3 రోజుల క్రితం సుబ్బారెడ్డి 50 మందితో వచ్చి భయపెట్టారని, ప్రహరీ తొలగించి చెట్లను ధ్వంసం చేశారని ఆరోపించారు. అధికారులు సర్వే రిపోర్టు ఇద్దరికి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. డాక్యుమెంట్స్ అన్ని తన దగ్గరే ఉన్నా భూమిని కబ్జా చేశారని బాధితురాలు లబోదిబోమంటున్నారు. గూండాలతో తమను బెదిరిస్తున్నారని, తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. రాంపల్లిలోని సర్వే నెంబర్ 385లో ఉన్న ఎకరం భూమిని 1999లో రేఖారెడ్డి కుటుంబానికే విక్రయించినట్లు నాటి భూమి యజమాని జమ్మల నగే స్పష్టం చేశారు. సుబ్బారెడ్డి అనే వ్యక్తికి నేను భూమిని అమ్మలేదన్నారు. ఆయన వద్ద ఉన్నవి ఫోర్జరీ డాక్యుమెంట్లని, ఇలాంటి వ్యక్తులను కఠినంగా శిక్షించాలని అన్నారు.